హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మరొక కొత్త స్నాక్ ఐటెంతో మీ ముందుకైతే వచ్చేసాను. ఏంటా అని ఆలోచిస్తున్నారా? చూద్దాం పదండి. ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అయితే తీసుకోవాలి. అక్కేంటి స్నాక్ ఐటమ్ అని ఆనియన్స్ చూపెడుతుందనే కదా మీ డౌట్? చెప్తా. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్లోకి అయితే 2 కప్పుల బియ్యం పిండి అయితే తీసుకోవాలి. నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్కి అయితే 2 కప్పుల బియ్యం పిండి సరిపోతుంది. ఈ విధంగా బియ్యం పిండి తీసుకున్న తర్వాత అందులో కొంచెం కరివేపాకు, ఒక 10 నుండి 15 నిమిషాల సేపు నానబెట్టుకున్న శనగపప్పు కూడా కొంచెంగా మొత్తం వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కారం, మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని అయితే పిండిని అయితే ఆనియన్స్లో ఉండే వాటర్ అనేది పిండి అబ్జర్వ్ చేసేంత వరకు 2 నిమిషాల సేపు అయితే పిండిని గట్టిగా కలుపుకోవాలి. అలా కలిపినప్పుడే ఆనియన్స్లో ఉండే వాటర్ అనేది పిండి అబ్జర్వ్ చేస్తుంది. ఆ తర్వాత మనం వేడి చేసి పెట్టుకున్న వాటర్ కూడా కొన్నిగా పోస్తూ పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా వాటర్ వేడి చేసి పెట్టుకునే కొన్నిగా పోస్తూ పిండిని అయితే మంచి ముద్దలాగా అయితే కలుపుకోవాలి. మంచి ముద్దలాగా రెడీ అయిన పిండిలోకి కొంచెం కొత్తిమీర కూడా తీసుకొని మరో 2 నిమిషాల సేపు అయితే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిని ఒక 5 నిమిషాల సేపు అయితే పక్కన పెట్టుకోవాలి. అంతలోపు మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యే అంతలోపు నేనైతే ఈ విధంగా తమలపాకు పైన చూపెట్టిన విధంగా అయితే ఉల్లి చెక్కలు అనేవి ఒక్కొక్కటిగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా ఒక్కొక్కటిగా ప్రెస్ చేస్తూ ఆయిల్లో అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న ఉల్లి చెక్కలు అనేటి 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన వాటిని ఒక గిన్నెలోకి తీసుకుంటే వేడి ఉల్లి చెక్కలు అనేటివి రెడీ అయిపోతాయి. ఫ్రెండ్స్, పిల్లలకి ఎవరికైనా ఈవినింగ్ టైంలో స్నాక్ ఐటమ్ లాగా ఇది తినిపిస్తే అయితే పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేనైతే టేస్ట్ చేస్తున్నాను, చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.